అందరికీ వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆదాములో నుండి వచ్చినటువంటి షేతు సంతానమును దేవుడు దీవించాడు. షేతులో నుండి వచ్చినటువంటి నోవాహును దేవుడు దీవించాడు. నోవాహులో నుండి వచ్చినటువంటి షేము సంతానమును దేవుడు దీవించాడు. షేములో నుండి వచ్చినటువంటి అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాములో నుండి వచ్చినటువంటి ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకులో నుండి వచ్చినటువంటి యాకోబును దేవుడు దీవించాడు. యాకోబులో నుండి వచ్చినటువంటి 12 గోత్రములలో యూదా గోత్రమును ప్రత్యేకంగా దేవుడు దీవించాడు. యూదా గోత్రంలో నుండి వచ్చినటువంటి దావీదును దేవుడు దీవించాడు. దావీదును దీవించినటువంటి దేవుడు దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వ ప్రపంచాన్ని దీవించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనమంతా ఇప్పుడు క్రీస్తు సంతానముగా పిలువబడాలి. అంటే ఆయనను నమ్ముకోవాలి. అప్పుడు మనం కూడా దీవించబడతాం. బైబుల్ గ్రంథంలోనే ప్రాముఖ్యమైన విషయాలలో ఇది